హలో నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. ఇది ఒక హిడెన్ జిమ్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే బాచుపల్లిలో నేను చూసిన అన్ని ప్లేసెస్ కంటే ఇది ఒక స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఒక ఆంధ్ర అథెంటిక్ వైబ్ తోటి ఉండే స్పెషల్ డిషెస్ అవైలబుల్గా ఉన్నాయి. స్పెషల్లీ భీమవరం స్పెషల్ డిషెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ అని అనుకుంటున్నారా? శ్రీ కాకతీయ కిచెన్ అండి. ఇది రిలయన్స్ ట్రెండ్స్ బ్యాక్ సైడ్ బాచుపల్లి సిగ్నల్ దగ్గర ఉంటుంది. మీకు అక్కడ రోడ్ పైన రిలయన్స్ ట్రెండ్స్ కనిపిస్తుంది. స్ట్రైట్గా వచ్చేస్తే పక్కన గలీ ఉంటుంది. అక్కడ మనకి ఈ లొకేషన్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ డిషెస్ అని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో శ్రీ కాకతీయ రెస్టారెంట్ కిచెన్లో అయితే ఉన్నాము. ఈరోజు వాళ్ళ షెఫ్ మన కోసం ఒక స్పెషల్ డిష్ అయితే చేసి చూపిస్తున్నారు. అదేంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సచిన్ గారు, ఈరోజు మాకు ఏ స్పెషల్ చేసి చూపిస్తున్నారు? శ్రీ కాకతీయ స్పెషల్ పలావ్ అండి కిచెన్. సో ఏంటి ఈ పలావ్లో స్పెషాలిటీ ఏంటి? ఇది ఆల్మోస్ట్ భీమవరం స్పైసెస్తో మంచి అథెంటిక్ ఫ్లేవర్తో ఉంటుందండి. సో మాకు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా చూపించేయండి. ఓకే, కాకతీయ స్పెషల్ చికెన్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూసేద్దాము. ఎస్ చెప్పండి షెఫ్ గారు. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్, చిన్న ఉల్లిపాయలు, స్మాల్ ఆనియన్స్ డైరెక్ట్ వేసేస్తాం. అవును, ఇది మసాలా, గరం మసాలాలో ఏమేమి యాడ్ చేశారు? ఇలాచి, లవంగ్, తేజ్పత్తా, జాపత్రి, స్పైసెస్, బిర్యానీ స్పైసెస్. సో ఇది గ్రీన్ చిల్లీ. సో ఇది గీ అండ్ ఆయిల్ మిక్స్ ఉంటుందండి. అవును, ఈ మసాలాస్, సో మిర్చి పౌడర్, ధనియా పౌడర్, సో కర్డ్ అండ్ పుదీనా. ఇందులో ఏమైనా మీ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందా? అంటే మసాలా స్పెషల్ అండి దీంట్లో ఓపెన్ చేసి చెప్పట్లేరా సీక్రెట్? ఓకే, సూపర్. సో ఎంత క్వాంటిటీకి ఇవన్నీ మెజర్ చేస్తున్నారు? 2 kgs మేడం. 2 kgsకి ఈ మెజర్మెంటా? ఓకే, ఈ సైజ్ ఆఫ్ బౌల్ ఆనియన్స్. సో ఎన్ని ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అండ్ దట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది మనకు చెప్పట్లేరు. అండ్ ఇది ఒక ఏమంటారు బిర్యానీ మసాలా అండ్ ఒక 10 to 15 చిల్లీస్, పుదీనా అండ్ ఆయిల్. సో ఇందులో చికెన్ అనేది ఉండదా? నో మేడం, ఓన్లీ ప్లేన్ పలావ్. ఇది వెజ్. ఓకే, వెజిటేబుల్ పలావా? ఈ పలావ్తో మనము నాన్ వెజ్ పలావ్, మిక్స్డ్ పలావ్, ఆల్మోస్ట్ పంజాబీ పలావ్, దీంతోనే ఒక 3-4 రకాల పలావ్లు చేసేస్తాం. ఓకే, ఈ బేసిక్ చేసే పలావ్ని అందులో మీరు మిక్స్ చేసుకొని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పలావ్స్ అనేది మీరు చేస్తారు. దాంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా? అవును, దాంట్లో చికెన్ కావాలంటే చికెన్, మటన్ కావాలంటే మటన్, మిక్స్డ్ పలావ్. అవును. సో ఇందులో చికెన్ అనేది ఉండదు వీళ్ళు చేసే పలావ్లో. సో ఈ బేస్ చేసిన రైస్ని వీళ్ళు నాన్ వెజిటేరియన్స్కి అండ్ వెజిటేరియన్స్కి కూడా యూజ్ చేస్తారు. వీళ్ళు నాన్ వెజిటేరియన్ కావాలన్న వాళ్ళకి నాన్ వెజిటేరియన్ యాడ్ చేసి, వెజిటేరియన్ కావాలన్న వాళ్ళకి వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇస్తారనమాట. సో చెప్పండి ఈ ప్రాసెస్ మాకు. సో ప్రాసెస్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో అందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లోనే. నెక్స్ట్ ఆనియన్స్ ఒక 2 minutes తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ యాడ్ చేస్తున్నారు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకోవాలి.
ఒక 2 minutes ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో అవి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్డ్ యాడ్ చేస్తున్నారు. సో కాకతీయ స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలా యాడ్ చేస్తున్నారు నెక్స్ట్. లైక్ ఇందులో ఏంటంటే మన దగ్గర కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ సమ్ అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఫుల్ ఆఫ్ స్పైసెస్ తోటి నోటికి చాలా బాగుంటుంది రుచిగా. సో వీళ్ళు ఇందులో న్యాచురల్గానే యూస్ చేస్తున్నారు, ఎలాంటి కలర్స్ అవి ఏం యూస్ చేయట్లేదు. వీళ్ళు ఓన్లీ వేసిన పసుపు అండ్ కారంకి ఆ కలర్ అనేది వచ్చింది. సో ఇందులో బేస్ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇందాక మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఆ కలర్ అండ్ అదైతే వచ్చింది. సో అలా అడుగంటుతున్నప్పుడు వాళ్ళు వాటర్ యాడ్ చేస్తారనమాట. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఎసరు లాగా వస్తుంది కదా, సో అది వచ్చిన తర్వాత అందులో రైస్ యాడ్ చేసుకుంటారు అనమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్కి బేస్ అయితే ఈ రైసే స్పెషాలిటీ ఇక్కడ కదా. సో అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్కి బేస్ స్పెషల్ రైస్ అయితే ఇదే అనమాట కాకతీయ కిచెన్లో స్పెషాలిటీ. సో ఇక్కడ దొరికే అన్ని టైప్స్ ఆఫ్ పలావ్స్కి స్పెషల్ బేస్ అయితే ఇదే అనమాట. సో ఈ బేస్ రైస్ని యూజ్ చేసి మిగతా అన్ని పలావ్స్ వీళ్ళు చేస్తారు. సో ఇది మరిగేటప్పుడు అందులో పుదీనా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ యాడ్ చేసి సో ఇప్పుడైతే రైస్ యాడ్ చేస్తున్నారు అనమాట. 2 hours సోక్ చేసుకున్నారు. ఎంత క్వాంటిటీ రైస్ సోక్ చేసుకున్నారు? 2 kgs రైస్ని 2 hours సోక్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని యాడ్ చేస్తున్నారు. ఎంతసేపట్లో కుకింగ్ అయిపోద్దండి? మ్యాక్స్ 30 minutes అయిపోద్ది మేడం. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో యా, హాఫ్ అన్ అవర్లో పలావ్ రెడీ అయిపోతుంది అనమాట. సో దాని మీద మూత పెట్టేస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు ఒక మంచి స్టార్టర్తో అయితే షెఫ్ మన ముందుకు వచ్చేసారు. సో ఆ స్టార్టర్ నేమ్ ఏంటి అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. సో స్టార్టర్ పేరేంటి, ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి అండ్ ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. స్టార్టర్ పేరు తాగుబోతు కోడి. తాగుబోతు కోడి అంట. సో చూద్దాము. అంటే ఏంటి ఇందులో ఆల్కహాల్ యాడ్ చేస్తారా? లేదు, కొంచెం మంచి స్పైసీగా బాగుంటుంది స్టార్టర్ తింటే. తాగుబోతు ఎందుకు పెట్టారు పేరు? అది కొంచెం బాగుంటుంది తిందని. కోడికి తాగుబోతు అంటే అది తాగిందా పోనీ? అంటే నాకు తెలియాలి జనరల్గా, ఇప్పుడు ఏం లేకుండా పేరు ఎందుకు? స్టార్టర్ స్పైసీగా బాగుంటుంది. ఓకే, స్టార్టర్ స్పైసీగా చాలా బాగుంటుందని ఆ కోడికి తాగుబోతు కోడి అనే స్టార్టర్ పేరు అంట. సో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇంగ్రీడియంట్స్ అయితే అడిగి తెలుసుకుందాము. తాగుబోతు కోడి స్టార్టర్స్, ఎస్ చూపించండి. 200 grams చికెన్ తీసుకుందాం, బోన్లెస్. 200 grams చికెన్ బోన్లెస్. సో మనం ఇప్పుడు మ్యాగ్నేట్కి రెడీ చేసుకున్నాము. మ్యారినేట్ చేసుకోవడానికి 200 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సో ముందుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశారు. తర్వాత మిర్చి పౌడర్, తర్వాత చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, ధనియాల పొడి, సీక్రెట్ మసాలా, సో కాకతీయ కిచెన్ సీక్రెట్ మసాలా, కొంచెం జీలకర్ర పొడి కొంచెం. సో ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ చాప్. ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ చాప్ కూడా యాడ్ చేస్తున్నారు. రైట్గా మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, లెమన్ వాటర్ లైట్ వేసి కొంచెం లెమన్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఇది ఏమన్నా ఇప్పుడు మ్యారినేట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టడం అలా ఏమైనా ఉంటుందా? అవసరం లేదండి, ఒక 5-10 minutes సరిపోతుంది.
ఆయిల్ హీట్ అయ్యే టైంలో అంతే. సో ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మనం. అవును, పకోడీలాగా వేసుకుందాం. సో అయిపోయిందండి. లేదండి, ఇప్పుడు తడక కొడతాం దీన్ని. అదే మా స్పెషల్ ఇక్కడ. ఎంత పర్సెంటేజ్ దాకా అది కుక్ అయినట్టు అందులో? 100%. ఆయిల్లో అది డీప్ ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత దాన్ని తడకాలో ప్రిపేర్ చేస్తారనమాట. తడకా చేయడమే దాంట్లో స్పెషాలిటీ. తడకా ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం. స్లైడ్స్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ పత్తా, ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకున్నాం. ఆయిల్లో గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ కరివేపాకు కొంచెం వేసుకొని వాళ్ళు హీట్ చేసుకున్న తర్వాత ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నారు. సో మళ్ళీ పైనుంచి సాల్ట్ వేసుకున్నాం కొంచెం. మళ్ళీ చిల్లీ పౌడర్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాం. సో దాని మీద మళ్ళీ కొన్ని మసాలాస్ యాడ్ చేశారనమాట. సాల్ట్, కారం అండ్ గరం మసాలాస్, చాప్ మసాలా. ఇది చాప్ ఆనియన్ మసాలా. ఇది పైన నుంచి కొంచెం కొత్తిమీర కలుపుకున్నాం. పైన నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నారు. సో తాగుబోతు కోడి అయితే రెడీ అయిపోయింది. సో తాగుబోతు కోడి స్టార్టర్ రెడీ అయిపోయిందండి. చాలా చూడడానికి అయితే చాలా ఏమంటారు, చాలా డెలిషియస్గా అనిపిస్తుంది. సో టేస్ట్ చేసి నేను మళ్ళీ చెప్తాను మీకు రివ్యూ. సో ఇప్పుడు ఇంకొక డిష్ తోటి షెఫ్ మన ముందుకు వచ్చారు. ఆ డిష్ పేరు ఏంటి, ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? రబ్బానీ. ఏ డిష్ చేసి చూపిస్తున్నారు? మహారాణి చికెన్. మహారాణి చికెనా? దగ్గర అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నేమ్స్. ఇందాకేమో తాగుబోతు కోడి, ఇప్పుడేమో మహారాణి చికెన్. గార్నిష్ చేసేసారు కదా, ఒకసారి ఏమేం చేసి గార్నిష్? लेमन डालना, थोड़ा चीज़ डालना, थोड़ा कोरिएंडर डालना. దాని మీద అది ప్లేట్లో అరేంజ్ చేసుకున్న తర్వాత లెమన్, చీజ్ అండ్ కొంచెం కొరియాండర్ వేసుకొని దాని మీద కొంచెం లైట్గా బటర్ యాడ్ చేసుకున్నారు. సో అవన్నీ యాడ్ చేసుకొని గార్నిష్ చేసేసారు అనమాట. సో చూడండి, महारानी चिकन रेडी हो गया है. टेस्ट करके देखो कैसा है. థ్యాంక్ యూ సో మచ్. మహారాణి చికెన్ అయితే సర్వింగ్కి రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసి చెప్పేద్దాం. ఇంకొక సూపర్ డిష్తో అయితే రెడీగా ఉన్నారు షెఫ్ గారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము ఆ డిష్ నేమ్ ఏంటి, దాని రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటి అని. హాయ్. హాయ్ మేడం. సో ఈ నెక్స్ట్ ఏం డిష్ చేసి చూపిస్తున్నారు? సో మళ్ళీ ఇప్పుడు కస్తూరి చికెన్. ఇది సో కస్తూరి చికెన్. ఓకే. సో మ్యాగ్నేట్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే. దానికి చికెన్కి ఇంత క్వాంటిటీ చికెన్ తీసుకున్నాము, బోన్లెస్. తర్వాత సో 200 grams చికెన్ బోన్లెస్. ఓకే. సో మ్యాగ్నేట్కి 200 grams బోన్లెస్ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేస్తున్నారు. సో జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశారు. కొంచెం పసుపు అండ్ సాల్ట్, కొంచెం సాల్ట్, రుచికి సరిపోతుంది. ఓకే. బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, సో మైదా, కార్న్ఫ్లోర్, మైదా అండ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేస్తున్నారా?
కస్తూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 200 grams బోన్లెస్ చికెన్ అండ్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ఫ్లోర్, వైట్ పెప్పర్ అండ్ మైదా, బ్లాక్ పెప్పర్ అండ్ టర్మరిక్. ఇవన్నీ అందులో 1 స్పూన్ అండ్ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నారు. సో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత అందులో ఫ్రై చేసుకోవాలి. సో దీనికి ఏమైనా మ్యారినేషన్ చేసుకోవడానికి టైం పడుతుందా? అవసరం లేదండి, 5-10 minutesలో అయిపోతుంది. మ్యారినేట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక ఆయిల్ హీట్ అయ్యేంతసేపు మ్యారినేషనా? ఆయిల్ హీట్ అయిపోయింది, సో అందులో అవి ఫ్రై చేసుకుందాము. సో అవి ఫ్రై అయిపోయినాయి అనమాట. సో దాన్ని తడ్కా చేసుకుంటారు. నెక్స్ట్ తడ్కా ప్రాసెస్ ఎలానో చూద్దాము. సో ఇవి డీప్ ఫ్రై అయిపోయినాయి అనమాట. సో దీని తడ్కా ప్రాసెస్ ఎలానో చూద్దాము. అండ్ తడ్కా చేయడానికి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టారు, అవేంటో అడిగి తెలుసుకుందాము. సో చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్స్, కోకోనట్ పౌడర్, కసూరి మేతి, రెడ్ చిల్లీ, కొరియాండర్, సీక్రెట్ మసాలా దాని పేరు మాత్రం చెప్పట్లేరు. ఓకే, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్. సో పాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నారు. ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ అండ్ జింజర్, చాప్ ఆనియన్, చాప్డ్ ఆనియన్, రెడ్ చిల్లీ. అండ్ రెడ్ చిల్లీ. సో కొంచెం చెప్పాలి. ఓకే, అది ఒకసారి ఫ్రై చేసుకొని ఓకే చికెన్ బాయిల్ చేసాక వచ్చే వాటర్ ఉంటుంది కదా, స్టాక్ వాటర్, అది యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము. సో అందులో మసాలాలు యాడ్ చేస్తారనమాట. ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, మసాలా, కస్తూరి మేతి, సో ఆ మసాలాలన్నీ అందులో బాయిల్ చేస్తున్నారు. సో అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫ్లేవర్స్ అన్నీ కొంచెం వచ్చిన తర్వాత కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నారు. చికెన్ ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ అందులో యాడ్ చేస్తున్నారు. సో కస్తూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి, గార్నిష్ చేస్తున్నారు, చూద్దాం. సో గార్నిష్కి మనకి కావాల్సింది బాయిల్డ్ ఎగ్ అండి. బాయిల్డ్ ఎగ్ కట్ చేసుకొని అండ్ సాలెడ్ యాడ్ చేస్తున్నారు. సో కస్తూరి చికెన్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉంది? షూర్, డెఫినెట్లీ.
చాలా బాగుందండి. మేము పక్కనే ఉంటున్న ప్రణీత్ ట్రాన్స్కర్ కమ్యూనిటీలో ఉంటాము. సో ఈరోజు మాకు యాక్చువల్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సర్లే తిందామని చెప్పి ఫ్రెండ్స్ అలా వచ్చాము. ఇది యాక్చువల్గా అది లేటెస్ట్ బెటర్ అని బయట చెప్తే అసలు బాగుందని చెప్పి వచ్చాము. ఫుడ్ అయితే సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఏంటంటే యాక్చువల్గా ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్కి, ఇది జనరల్గా మేమేంటో మాకు అక్కడెక్కడ విన్నాము, ఇంకా జనాలకు తెలియదు. మాదే పెద్ద కమ్యూనిటీ మా పక్కన అంతా. సో కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేయాలని మా రిక్వెస్ట్. బాగుంది, చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ కానీ లేదంటే బటర్ నాన్ కానీ తిన్నాము, చాలా బాగుంది, ఎక్సలెంట్, అవసరం. ఈ బాచుపల్లి ఏరియాలో ఇంత మంచి ఫుడ్ ఎక్కడా దొరకట్లేదు. చుట్టుపక్కల ఉన్న ఏరియాలో చూసుకున్నా ఈ ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. ఇంటీరియర్ చాలా బాగుంది, రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఇక్కడికి తినడానికి. మస్ట్ ట్రై సజెషన్ ఇస్తాం. యాక్చువల్గా మాది భీమవరం. ఈ సరౌండింగ్స్లో భీమవరం స్టైల్ బిర్యానీ, ద బెస్ట్ బిర్యానీ అంటే శ్రీ కాకతీయ కిచెన్. యూజువల్గా మనం భీమవరం స్టైల్ కోనసీమ అంటే కేపిహెచ్బి, మియాపూర్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్ వస్తాం. బట్ ఈ సరౌండింగ్స్లో ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే శ్రీ కాకతీయ కిచెన్. ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ అండ్ హ్యావ్ శ్రీ కాకతీయ. ఎందుకంటే చాలా డిషెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మీరు కోనసీమ స్టైల్లో బిర్యానీ కావాలంటే లైక్ పొట్లం బిర్యానీ, జాయింట్ బిర్యానీ అన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా ఫేమస్ కాజు ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ చాలా బాగుంటుంది. ఐ సజెస్ట్ శ్రీ కాకతీయ కిచెన్ టు విజిట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. శ్రీ కాకతీయ కిచెన్ అండి, రండి. బాచుపల్లిలో ఉంది. కూకట్పల్లి అందరూ వెళ్తారు కానీ బాచుపల్లి రండి. భీమవరం బిర్యానీ ఇంకెక్కడ లేని బిర్యానీ ఇక్కడ దొరుకుద్ది. అది. హాయ్ అండి, నేను శ్రీ కాకతీయ కిచెన్ ఫస్ట్ టైం విజిట్ చేశాను. రెగ్యులర్గా ఫుడ్స్ ట్రై చేస్తూ ఉంటాను బయట అంతా. ఆ దమ్ బిర్యానీ మాటికి ప్రాపర్గా నాకు ఇక్కడే బాచుపల్లిలో ఇక్కడే నచ్చింది. ఫ్యామిలీకి బాగా సజెస్ట్ చేస్తాను. అంబియన్స్ అంతా బాగుంది ఇక్కడ. పక్క విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్యామిలీతో పాటు. థ్యాంక్ యూ. సో శ్రీ కాకతీయ ఫుడ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ మేము రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడ ఫుడ్ కూడా మాకు చాలా నచ్చుతుంది. అండ్ మేము ఇక్కడ రెగ్యులర్గా ట్రై చేసేది మిక్స్డ్ పులావ్, భీమవరం డ్రాగన్ చికెన్ అండ్ భీమవరం ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. వీళ్ళ దగ్గర ఉన్న మెనూలో బెస్ట్ ఐటమ్స్ అని మన టేబుల్ మీద ఉన్నాయి. షెఫ్ని అడిగి వాటి పేర్లు ఏంటి తెలుసుకుందాం. ఎందుకు అంటే మీరు కూడా వచ్చినప్పుడు మస్ట్ ట్రై చేసే ఐటమ్స్ కాబట్టి నేను మీకోసం ఈ రివ్యూ ఇస్తున్నాను. సో చెప్పండి, మా ఆడియన్స్ కోసం వీటి నేమ్స్ అన్నీ మాకు చెప్పండి. ఇది చికెన్ ఆఫ్ఘనీ కర్రీ. చికెన్ ఆఫ్ఘనీ కర్రీ. ఇది రోస్ట్ ఇది దేంట్లోకి తినాలి? ఇది కుల్చా అండి, వెజ్ కుల్చా అండ్ మటన్ కుల్చా కీమా. ఓకే. ఇది మహారాణి కబాబ్. మహారాణి కబాబ్. ఓకే. లూజ్ ప్రాన్స్. లూజ్ ప్రాన్స్. మిక్స్డ్ నాన్ వెజ్ మిక్స్డ్ పలావ్. నాన్ వెజ్ మిక్స్డ్ పలావ్. ఇది రోస్టెడ్ ఫ్రైడ్ రైస్. రోస్టెడ్ ఫ్రైడ్ రైస్. మీసకట్టు బిర్యానీ. మీసకట్టు బిర్యానీ. ఓకే. దిల్కుష్ బిర్యానీ. దిల్కుష్ బిర్యానీ. కస్తూరి చికెన్. కస్తూరి చికెన్. సో భీమవరం డ్రాగన్ చికెన్ ఓకే. అండ్ తాగుబోత్ కోడి స్పెషల్. సో మాక్టైల్ వాటర్ మిలన్ ఫ్లేవర్. అది డెజర్ట్ మనకి ఆప్రికాట్ డిలైట్. మేము మా రెస్టారెంట్లో ఉన్న డిషెస్ అన్ని స్పెషల్ డిషెస్ ఇక్కడ పెట్టాము. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్లీ నేను ట్రై చేసి చెప్తాను. అండ్ ఆల్రెడీ నేను ఇందులో ఉన్న బెస్ట్ డిషెసే ఆర్డర్ చేశాను. సో డెఫినెట్గా మీకు రివ్యూ చెప్తాను. ఓకేనా?